వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ అనదర్ జనరల్ టాపిక్. మీరు కామెంట్స్లో అడుగుతున్న మంచి విషయాలలో ఒక మంచి విషయాన్ని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, దశ అంతర్దశలు అండ్ గ్రహానికి సంబంధించిన విషయాల పట్ల మనకి అవగాహన ఉంది. డౌట్స్ వస్తూనే ఉంటాయి. ఆస్ట్రాలజీ అంటేనే అంత డౌట్స్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు చూసినాను. సో ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే మహాదశ, అంతర్దశ అండ్ గోచారాన్ని ఎలా కలిపి చూడాలి. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో ఇంతకు ముందు చేశాను, కానీ మళ్ళీ ఇప్పుడు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. మీకు వచ్చిన డౌట్ ఏంటి? ఒక మహాదశ కనుక అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ గురు మహాదశ 16 సంవత్సరాలు పూర్తయింది, ఓకే. అయితే శని మహాదశలో అంతర్దశ గురువు రిజల్ట్ ఇస్తాడా ఇవ్వడా? అసలు మహాదశలో రిజల్ట్ ఎలా వస్తాయి, అంతర్దశల్లో ఎలా వస్తాయి? ఒకవేళ కనుక మనకి శని మహాదశ అవ్వలేదు, గురు మహాదశలో శని ఎలా ఇస్తాడు, ఎందుకు ఇంకా మహాదశ అవ్వలేదు కదా అని ఈ రెండింటినీ చెప్తాను నేను. ఒకటి, మహాదశ అనేది ఎక్కువ కాలం ఉండేది. అంటే మనకి ప్రతి దశలు కూడా, రవి మహాదశ ఇస్ ద చిన్న మహాదశ, అన్నిటికన్నా 6 సంవత్సరాలే. కుజకేతువులు 7 సంవత్సరాలు, చంద్రుడు 10, ఇంకా మిగిలినవన్నీ కూడా పెద్ద దశలు. సో గురు మహాదశ ఇస్ 16 ఇయర్స్ ఆఫ్ టైం పీరియడ్. ఒకవేళ కనుక గురు మహాదశలో గురువు ఎలా ఇవ్వచ్చు అని అంటే, ఆయన లార్డ్షిప్ ఉన్నవి, అంటే ఆయనకి లగ్నాత్తు కారకత్వాలు ఉన్నవి, ఆయన చూసేవి, కంజంక్షన్లో ఉన్నవి, వీటన్నిటినీ కలిపి ఆయన మహాదశలో రిజల్ట్ ఇస్తాడు. 16 సంవత్సరాలు ఇస్తాడు మొత్తము. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి చిన్న పాయింట్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6లో ఉన్న గురువు 6వ భావంలో ఉన్నాడు గురువు. సో ఏం చేస్తాడు? లేదు, గురువు 6వ భావాన్ని చూస్తున్నాడు. మొత్తం దశంతా కూడాను, అంటే నేను చిన్న నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ లోన్స్, ఏదో ఒక లోన్ పెట్టడం, కొనడం, లోన్ తీర్చడము, ఇట్లాగా అప్పులతోటి వ్యవహరిస్తూ ఉంటాడు. మంచివాడు అనుకోండి, లగ్నాతి యోగకారకుడు, మంచి యోగంలో ఉన్న ప్లానెట్ అయితే మంచికి ఇస్తుంది లోన్స్. బట్ గురుగ్రహం ఎంతైనా మంచిగా ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో లగ్నాతు పాపి అయ్యి మరీ వ్యయస్థానంలో పడి అప్పుడు ఏమవుతుందంటే అప్పులు చేయడం, పోగొట్టుకోవడం ఉంటుంది. అంటే ఏమవుతుంది, 16 సంవత్సరాలు ఈ రిజల్ట్ అనేవి డామినెంట్గా కనిపిస్తాయి. ఓకే, గురు మహాదశ అయిపోయింది, శని మహాదశ వచ్చేసింది. ఇంకా మరి శనిలో లాస్ట్ అంతర్దశ గురువు వస్తాడు. మళ్ళీ 19 సంవత్సరాలు శని మహాదశలో లాస్ట్ 2.5 సంవత్సరాలు గురువు వస్తాడు. మరి అప్పుడు ఆయన రిజల్ట్ ఇస్తాడా ఇవ్వడా అంటే ఇస్తాడు, కానీ మీరు 16 సంవత్సరాలు గురువు చూసినంత డీటెయిల్డ్గా ఉండదు. అంటే వాటిల్లో కొన్ని రిజల్టు, ఒక లోన్ తీసుకోవడము, ఒక హౌసింగ్ లోనో హోమ్ లోనో తీసుకోవడము, డబ్బులు కొంత ఖర్చు పెట్టడము అనేది. అంటే ఏమవుతుంది, మహాదశ శని ఇస్తూనే గురువు అంతర్దశలో మహాదశలో ఇచ్చిన రిజల్ట్లో కొన్నిటిని ఇచ్చేస్తాడు. ఎందుకు? మహాదశ అనేది 16 సంవత్సరాలు ఉండడం వలన 16 సంవత్సరాలలో ఆయన లార్డ్షిప్ ఉన్నవి, ఆస్పెక్ట్స్ ఉన్నవి, అన్నిటినీ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ 2.5 సంవత్సరాల అంతర్దశలో కొన్నిటిని, అంటే ఆయనకి ఎక్కువ బలంగా ఉన్నవి, అంటే దృష్టి ఉన్నవి బలం ఎక్కువ ఉంటుంది, ప్లేస్మెంట్ ఉన్నది కొంచెం తక్కువ ఇస్తాడు గురువు. అంటే జూపిటర్ ప్లేస్మెంట్ కన్నా ఆస్పెక్ట్ ఉన్నవి, లార్డ్షిప్ ఉన్నవి ఎక్కువ వస్తాయి. సో కాబట్టి మహాదశలో ఏమవుతుంది, అన్నీ ఇస్తాడు. బట్ అంతర్దశకు వచ్చేటప్పటికి కొంతవరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇదేమీ లైక్ దీపావళికి మనం వెలిగించిన టపాకాయలు లాంటివి కాదు, వెలిగించిన తర్వాత అయిపోతే ఇంక మళ్ళీ వెలగదనడానికి. ఇక్కడ ఏంటంటే ఈ దశా సిస్టమ్ అనేది సర్కిల్ లాంటిది, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. కాకపోతే మహాదశలు అనేవి ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా ఎక్కువ కాలం మనం ఎక్స్పీరియన్స్ అవుతాము. బట్ అంతర్దశల్లో అవే రిజల్ట్ షార్ట్ కట్లో వస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2.5 గంటల సినిమా అనేది మహాదశ అయితే 2 నిమిషాల ట్రైలర్ అనేది అంతర్దశ లాంటిది. అంటే ట్రైలర్లో కూడా మనకి గ్లిమ్స్ అన్నీ కనిపిస్తాయి, కానీ మొత్తం అర్థం కాదు, సినిమాలో అర్థం అవుతుంది. అలాగా అంతర్దశలు అనేవి ట్రైలర్ లాంటివి అనమాట. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఇప్పుడు శనిని తీసుకున్న ఎగ్జాంపుల్, గురు మహాదశలో అంతర్దశ శని జరిగింది, మనకి కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ జరిగాయి. దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ట్రైలర్ కింద తీసుకోవాలి. ఓహో, ఇప్పుడు నాకు శని వచ్చినప్పుడు ఇవి ఇస్తున్నాడు అంటే మహాదశలో వాటిని ఎలాబరేటివ్గా 19 సంవత్సరాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఇంకా కొన్ని కొత్తవి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మనము దశానాథుడి నుంచి కూడా చూస్తాము. అంటే లగ్నాత్తు శని ఇచ్చే రిజల్ట్స్ కాకుండా గురువు నుంచి శని ప్లేస్మెంట్ని బట్టి కూడా అంతర్దశలో చూస్తాము. కానీ శని మహాదశకు వచ్చేటప్పటికి
శని లగ్నాత్తు ఏ లార్డ్షిప్లో ఉన్నాడు, ఏ ప్లేస్మెంట్లో ఉన్నాడు, ఏ నక్షత్రం మీద ఉన్నాడు, ఎటువంటి కంజంక్షన్, దీన్ని బట్టి ఏమవుతుందంటే కొన్ని మారతాయి. అలానే అంతర్దశలు అంటే ఒక మహాదశ అయిపోయిన తర్వాత మహాదశలో ఆ అంతర్దశ వచ్చినప్పుడు రిజల్ట్ ఇవ్వకపోవడము అయిపోవడము అనేది ఎప్పుడూ ఉండదు. ఇవన్నీ కూడా సర్కిల్ లాగా రిపీట్ అవుతూనే ఉంటాయి, రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. మరి అయితే గోచారాన్ని ఎలా చూడాలండి అన్నప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మీ దశ అంతర్దశ ఒక రిజల్ట్ని ప్రామిస్ చేయాలి. అంటే ఇప్పుడు జరుగుతున్న దశ బట్టి కానీ అంతర్దశ బట్టి కానీ ప్రమాదమో, అప్పో, అనారోగ్యమో, సక్సెసో, ప్రమోషనో అవి ముందు ఇవ్వాలి. ఆ తరువాత గోచారంలో జరిగేది కూడా ప్రామిస్ చేసినప్పుడు వస్తాయి. అయితే గోచారంలో అద్భుతమైన రాజయోగము నుండి ఏ మహాదశ కేతువో, చంద్రుడో, శనో, ఇంకొకటో నెగిటివ్గా ఉండేది జరుగుతుంటే మీకు గోచారంలో ప్రామిస్ చేసినా రావు. ఎందుకనంటే దశ అంతర్దశ అనేది రిజల్ట్స్ని డామినెంట్గా 70% ఇస్తుంది. గోచారం అనేది దానిని ఎయిదర్ తగ్గించడము పెంచడం చేస్తుంది, కానీ గోచారమే మొత్తం రిజల్ట్ని ఇవ్వలేదు. అది ఏలినాటి శని అవని, అర్ధాష్టమ శని అవని, అష్టమ శని అవని. ఎందుకంటే కొంతమంది ఏలినాటి శని మాకు కలిసి వచ్చిందండి, అష్టమ శనిలో మేము ఇల్లు కొనుక్కున్నామండి ఇంకొకటి అని చెప్తారు. మరి కొంతమంది ఏమో అష్టమ శనిలో అనారోగ్యం పాలైపోయాము, హాస్పిటలైజ్ అయిపోయాము, ప్రాణం పోతుంది అన్నంత భయం వేసింది అని చెప్తారు. ఎందుకు వస్తాయి ఇలా డిఫరెన్స్? ఒకే రాశికి చెప్పినా, ఇప్పుడు సింహరాశి వాళ్ళకే జరుగుతోంది కదా, సింహరాశి వాళ్ళకే చెప్పినా కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరుగుతుంది. ఎందుకు అని అంటే మీ దశ అనేది సూపర్ గుడ్ రిజల్ట్ ప్రామిస్ చేస్తుంటే మీ గోచారము దానిని డిస్టర్బ్ చేయలేదు. మీ దశ అనేది నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంటే గోచారంలో వచ్చే పాజిటివ్ దాన్ని పాజిటివ్ చేసేయలేదు. సో ఈ రెండిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ, అంటే దశ అంతర్దశ గోచారము వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఏది ఎక్కడ బలంగా ఉందనేది ఒక ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్ మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే కొంతమంది దశలో అంతర్దశలో చూసేసుకుని లేదా కంజంక్షన్స్ కాంబినేషన్స్ చూసేసుకుని వాళ్ళ పిల్లల దానిలో చూసి కంగారు పడిపోతుంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. సో మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోండి, కానీ సరైన విధముగా క్యాలిక్యులేట్ చేయడం కూడా నేర్చుకోండి. ముందు భయపడకండి అన్నిటికీ. ఓకే, దశ అంతర్దశ గురించి కామెంట్ పెట్టారు కదా, దాని గురించే ఈ ఎక్స్ప్లెనేషను. అండ్ దశని అంతర్దశని గోచారాన్ని ఈ విధంగా కలిపి మనము చూడాల్సి ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.